నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. అక్కినేని వారింట వరుసగా పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. డిసెంబర్ 4వ తేదీన అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్లను పెళ్లాడబోతున్న విషయం తెలిసిందే. ఆ పెళ్లి వేడుకలో ఉండగానే మరో శుభవార్తను షేర్ చేశారు కింగ్ అక్కినేని నాగార్జున. తన రెండవ కుమారుడు వివాహం కూడా నిశ్చయమైందని, అంతేకాకుండా నిశ్చితార్థం కూడా జరిగిందని తెలిపాడు. ఈ సందర్భంగానే తన రెండవ కోడలు పేరుని జైనాబ్ రౌజీగా ప్రకటించాడు. ఇలా శుభవార్త చెప్పడం ఆలస్యం. అసలు ఎవరు ఈ జైనాబ్ అంటూ నెటిజన్లు వాకబు చేయటం మొదలుపెట్టారు. ఈమె హిస్టరీ ఏంటి, జాగ్రఫీ ఎక్కడా అంటూ సోషల్ మీడియా మొత్తం ఇదే మోత, ఒకటే జల్లెడ పట్టేస్తున్నారు నెటిజన్లు. అందుకే మీకు శ్రమ తగ్గించి కొంచెం సింప్లిఫై చేయడానికి మీకు ఈ జైనబ్ గురించి, ఈమె ఎవరు అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా జైనబ్ వయసు గురించి తెలుసుకుందాం. ఈమె ఏజ్ 39 సంవత్సరాలు. ఆగండి, ఇక్కడే మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. అఖిల్ అక్కినేని వయసు 30 సంవత్సరాలు. అవును, అఖిల్ కంటే జైనబ్ 9 సంవత్సరాలు పెద్దది. మరోసారి అర్థమైంది కదా ప్రేమకు వయసుతో సంబంధమే లేదు అని. ఇక జైనబ్ ప్రొఫెషనల్గా ఒక పెయింటర్, అంతేకాదు థియేటర్ ఆర్టిస్ట్ కూడా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఇలా మల్టీ టాలెంటెడ్ అని చెప్పకనే చెప్పొచ్చు. ఇండియాతో పాటు దుబాయ్, లండన్లో ఆమెకు థియేటర్ ఆర్టిస్ట్గా చాలా మంచి పేరుంది. జైనబ్ ఏజ్ గురించి, ప్రొఫెషన్ గురించి క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఆమె తండ్రి గురించి తెలుసుకుందాం. ఇక్కడే మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. జైనబ్ తండ్రి పేరు జుల్ఫీ రౌజీ. ఆయన అటు నాగార్జునకు, ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఇద్దరికి చాలా క్లోజ్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రభుత్వ సలహాదారునిగా పనిచేశారు జుల్ఫీ. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు కూడా అందించారు. నాగార్జున కుటుంబానికి, జగన్ కుటుంబానికి, జుల్ఫీ కుటుంబానికి చాలా సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే అఖిల్ అక్కినేని, జైనబ్లకు ఎప్పటి నుండో పరిచయం ఉన్నా 2 ఏళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 2 ఏళ్ల నుండి వీరి ప్రేమాయణం ముదిరి పాకాన పడి ఇప్పుడు పెళ్లిపేట లెక్కబోతోంది. అఖిల్ జైనబ్లకు మంగళవారం నిశ్చితార్థం కూడా జరిగింది. జైనబ్తో మా తనయుడి నిశ్చితార్థం జరిగిందని తెలియజేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. కోడలిగా జైనబ్ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబోయే దంపతులకు మీ ఆశీస్సులు కావాలి అని నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిశ్చితార్థం జరిగే వరకు ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు అక్కినేని వారు. అఖిల్ కూడా తన ఆనందాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అక్కినేని ఇంట ఇరు కుటుంబాలు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జైనబ్ అఖిల్ల నిశ్చితార్థం జరిగింది. అయితే ఇంకా పెళ్లి తేదీ మాత్రం ప్రకటించలేదు. అది కూడా అతి త్వరలోనే ఉండనుంది. మొత్తానికి అక్కినేని వారసులు ఇద్దరు అతి తక్కువ సమయంలోనే పెళ్లిళ్లు చేసుకుండటంతో అక్కినేని ఇంట అంతా సందడిగా ఉంది.